ఎగ్జిట్ పోల్స్ అన్ని తలకిందులైపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అది కూడా ఎలాంటి రిజల్ట్ అంటే మరో 10 సీట్లలో కేవలం 1500 ఓట్ల లోపే తేడాతో మిస్ అయిపోయింది. అంటే కొంచెం అటు ఇటు అయితే విజయ్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం గెలుపు కాదు, దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు పట్టిన గడ్డకట్ట షాక్ లాంటిది. రాజకీయాల్లో రావాలంటే చాలా మందికి తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద ప్లస్ అయి ఉంటుంది. కానీ విజయ్ విషయంలో మాత్రం అది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ లా మారిపోయింది. 2020లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తమిళనాడునే కాదు మొత్తం ఇండియానే షేక్ చేసేసింది. విజయ్ అనుమతి లేకుండా ఆయన పేరు మీద ఆయన తండ్రి చంద్రశేఖర్ రావు గారు ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. ఏ కొడుకైనా ఏం చేస్తాడు, పోనీలే నా కోసం నాన్న పార్టీ పెట్టాడు కదా అని సైలెంట్ గా ఉంటాడు. కానీ విజయ్ చేసింది అది కాదు. ఏకంగా తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై కోర్టులో కేసు వేశారు. నా పేరును నా ఫోటోను రాజకీయం కోసం ఎవ్వరూ వాడుకోకూడదు, చివరికి నా పేరెంట్స్ కూడా అని ఆయన తీసుకున్న డిసిజన్ చూసి అందరూ షాక్ అయిపోయారు. అసలు విషయం ఏమిటంటే విజయ్ అంత కఠినంగా ఎందుకున్నారో తెలుసా? ఆయనకు ఒక పక్కా క్లారిటీ ఉంది. తమిళనాడులో ఇప్పటికే వంశపారపర్య రాజకీయాల మీద జనాలకి ఒక రకమైన విరక్తి ఉంది. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వడము, నాయకుడు వారసుడు నాయకుడు అవ్వడము, ఈ కల్చర్ కి విజయ్ ఒక గట్టి కౌంటర్ ఇవ్వాలనుకున్నారు. నేను రాజకీయాల్లోకి వస్తే నా సొంత బలం మీద వస్తాను, నా ఫ్యామిలీ పేరు చెప్పుకొని కాదు అని ఆయన నిరూపించారు కూడా. ఈ ఒక్క నిర్ణయం కామన్ పీపుల్లో విజయ్ మీద నమ్మకాన్ని డబుల్ అయిపోయింది. ఈయన తన సొంత వాళ్ళనే తప్పు చేస్తే వదలలేదు, ఇక రేపు అధికారంలోకి వస్తే అవినీతి పరులని వదలడు అనే నమ్మకం ప్రజల్లో కలిగింది. అనే ఇంప్రెషన్ జనాల్లో బలంగా పేరుకుపోయింది కూడా. విజయ్ పంపిన మెసేజ్ చాలా క్లియర్. రాజకీయం అంటే వ్యాపారం కాదు, అది ఒక బాధ్యత. తండ్రి చాటు బిడ్డలా కాకుండా ప్రజల మనిషిగా ఎదిగేందుకు ఆయన ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు కూడా. ఈ యాటిట్యూడ్కే తమిళ తంబిలు ఫిదా అయిపోయారు. మరి ఈ క్లీన్ ఇమేజ్ తో అసెంబ్లీలో అడుగుపెట్టిన దళపతి తన మార్క్ పాలనను ఎలా మొదలు పెట్టబోతున్నారు? సినిమాలో విజయ్ చేసే ఫైట్లు చూస్తుంటాం, కానీ అసెంబ్లీలో ఆయన చేసిన ఈ పొలిటికల్ ఫైట్ అంతకంటే థ్రిల్లింగ్ గా ఉంది. ఒకవైపు 108 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే, మరోవైపు ఎలా అయినా అధికారాన్ని అడ్డుకోవాలని చూస్తున్న పాత పార్టీలు. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలి. అందరూ కళ్ళు అసెంబ్లీ ఫ్లోర్ లో టెస్ట్ మీద ఉన్నాయి. విజయ్ దగ్గర నెంబర్స్ ఉన్నాయా లేదా ప్రభుత్వం కూలిపోతుందా? ఇవన్నీ ప్రశ్నలే. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం కూడా కనిపిస్తుంది. ఇక్కడ విజయ్ తన మాస్టర్ స్ట్రోక్ ని వేశారు. 10 ఏళ్లగా డిఎంకేతో ఉన్న ఫ్రెండ్షిప్ ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ సడన్ గా విజయ్ వైపు వచ్చేసింది. దానికి కారణం సింపుల్, ఫ్యూచర్ పాలిటిక్స్. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఎవ్వరూ ఊహించని విధంగా మెయిన్ అపోజిషన్ పార్టీ అన్నా డిఎంకే చీలిక వచ్చింది. సివి షణ్ముగన్ నేతృత్వంలో దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు విజయ్ నాయకత్వాన్ని జై కొట్టారు. ప్రజలు మార్పు కోరుకున్నారు, మేము ప్రజల పక్షాన ఉంటామని వారు స్టేట్మెంట్ ఇవ్వడం ద్రావిడ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇది విజయ్ వేసిన పక్కా చదరంగం లాంటి ఎత్తుగడ లాంటిదే. సభలో ఓటింగ్ మొదలయ్యే టైంకి డిఎంకే ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ వాకౌట్ చేసేశారు. దీంతో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల మెజారిటీ మార్క్ 118 నుండి 88కి పడిపోయింది. విజయ్ కి ఇది ఒక వరంగా మారింది. ఓటింగ్ ముగిసేసరికి విజయ్ కి వచ్చిన ఓటు ఎంతో తెలుసా? అక్షరాల 144. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, అన్నా డిఎంకే, రెబెల్ మరియు చిన్న పార్టీలతో మద్దతు విజయ్ క్లీన్ స్వీప్ చేసేశారు. స్క్రీన్ మీద తుపాకీ పట్టిన హీరో ఇప్పుడు అసెంబ్లీలో డెమోక్రసీ పవర్ తో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఒక స్టార్ హీరో నాయకుడిగా మారిన అస్సలు కథ ఇది. ఇది కేవలం గ్లామర్ తో వచ్చిన గెలుపు కాదు, పక్కా స్ట్రాటజీ మరియు ప్రజల నమ్మకంతో సాధించిన విక్టరీ. మరి ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకునే మొదటి సంతకం ఏమై ఉంటుంది? తమిళనాడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీకేమనిపిస్తుంది? విజయ్ పాలిటిక్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తాయా? మీ అభిప్రాయం ఏమిటి? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిపోయింది, పటాకులు కాల్చడం కూడా ముగిసిపోయింది. కానీ ఇప్పుడు విజయ్ ముందుంది పూలబుట్ట కాదు, ముళ్ళబాట. అధికారం దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రాన్ని నడపడం మరో ఎత్తు. విజయ్ పగ్గాలు చేపట్టే సమయానికి తమిళనాడు మీద ఉన్న అప్పు ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. ఖజానా ఖాళీగా ఉంది, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం కొండంత ఉన్నాయి.
మరి అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని దళపతి ఎలా గట్టెక్కిస్తారు? విజయ్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిస్లు సామాన్యమైనవి కాదు. ప్రతి నెల మహిళలకి 2,500 రూపాయల సహాయం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దేశంలో అతిపెద్ద 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. ఈ స్కీములన్నీ అమలు చేయాలంటే ఏడాదికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా కావాలి. ఒకవైపు అప్పులు, మరోవైపు మద్య షాపులు మూసివేత, మరి వీటి వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోవడం. ఇవన్నీ చూస్తుంటే విజయ్ తన పొలిటికల్ మాస్టర్ ప్లాన్ తో ఏదో ఒక పెద్ద అద్భుతం చేయాల్సి ఉంటుంది. వెల్ఫేర్ అవనివ్వండి, డెవలప్మెంట్ మధ్య బ్యాలెన్స్ చేయడం విజయ్కి అతిపెద్ద పరీక్షగా మారిపోతుంది. ఏ నాయకుడైనా తప్పులు చేయడం సహజం, కానీ దాన్ని ఒప్పుకోవడం గొప్ప విషయం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఒక వివాదం చెలరేగింది. తన పర్సనల్ జ్యోతిష్యుణ్ణి ఒక ప్రభుత్వ పదవిలో నియమించడంపై అపోజిషన్ నుంచి సోషల్ మీడియా వరకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడే విజయ్ తన మెచ్యూరిటీ చూపించారు. తప్పు జరిగింది అని రియలైజ్ అవ్వడానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. ఎవ్వరికి భయపడకుండా, పంతానికి పోకుండా వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రజల మాటే నా మాట అని నిరూపించుకున్నారు. తన ఇమేజ్ ని మరింత పెంచుకున్నారు కూడా. 10 లక్షల కోట్ల అప్పు, కోట్ల మంది ఆశలు, వీటి మధ్య విజయ్ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. ఆయన సినిమా ఫార్ములా పాలిటిక్స్ లో వర్కౌట్ అవుతున్నాయా, లేక కొత్త ఎకనామీ మోడల్ విజయ్ చూపిస్తారా? ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో ఒక సామాన్యుడు అసాధారణమైన బాధ్యతను భుజం మీద వేసుకున్నారు. గతంలో స్టాలిన్ గారు ఒక మాట అన్నారు, రీల్ వేరే రియల్ వేరే అని. నిజమే, స్క్రీన్ మీద విలన్ని కొట్టడం ఈజీ, కానీ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దడం చాలా కష్టం. కానీ విజయ్ ఇప్పటి వరకు తనను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరి తప్పు అని నిరూపిస్తూనే ఇక్కడి దాకా వచ్చారు. కోట్లాది మంది అభిమానులు, సామాన్య ప్రజలు ఇచ్చిన ఈ అధికారం ఒక పదునైన కత్తి లాంటిది. దీన్ని జాగ్రత్తగా వాడితేనే జనాల కష్టాలు తీరుతాయి. 50 ఏళ్ల ద్రావిడ రాజకీయ మోనోపోలిని బద్దలు కొట్టిన ఈ దళపతి మరి తమిళనాడు గడ్డని నిజంగా బంగారుమయం చేస్తారా? ఒక నటుడు కూడా రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చగలడని నిరూపిస్తారా? తమిళనాడు నుంచి భారతదేశానికి కొత్త రాజకీయ పాఠాలను నేర్పుతారా? మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే తమిళనాడు హిస్టరీలో ఈ రియల్ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడే మొదలైంది. మరి విజయ్ పాలనపై మీ అంచనాలు ఏంటి? ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చాయా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి భారతావాస్. జై హింద్.